శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి. మీ పేరు, ఫోటో చూసి మీకు జరిగేది, జరగబోయేది, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురుగారి ఫోన్ నంబర్ 8639883141. దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి. అసలు శ్రీకృష్ణుడు ఎందుకని కర్ణుడి యవ్వనాన్ని తీసుకున్నాడు? అసలు రహస్యాన్ని తెలుసుకుంటే మీ మతిపోతుంది. సూర్యపుత్ర కర్ణుడు మహాభారత కాలంలోనే అత్యంత దానగుణం కలిగినవాడు. అతని తలుపు నుండి ఎవరు కూడా ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లేవారు కాదు. కర్ణుడి కవచకుండలాలు అమృతంతో చేయబడింది. దీన్ని ఏ అస్త్రంతో కూడా ఛేదించలేరు. అలాంటి దివ్య కవచాన్ని కర్ణుడు దేవేంద్రుడికి నవ్వుతూ దానం చేశాడు. అంతిమ సమయంలో అతను చనిపోతున్నా కూడా అతని దగ్గర ఏమీ లేదు. అలాంటి సమయంలో కూడా కర్ణుడు శ్రీకృష్ణుడికి ఖాళీ చేతులతో పంపలేదు. ఆ సమయంలో కూడా కర్ణుడు శ్రీకృష్ణుడికి తన బంగారు దంతాన్ని దానంగా చేశాడు. ఈ దానం గురించి మనకందరికీ తెలుసు, కానీ మీకు తెలుసా? ఒక సమయంలో కర్ణుడు భగవంతుడైన శ్రీకృష్ణుడికి తన యవ్వనాన్ని సైతం దానం చేశాడు. ఈరోజు ఈ వీడియోలో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. కానీ వీడియోలో ముందుకు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు శ్రీకృష్ణుడు ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అయితే కర్ణుడు ఒక సమయంలో తన వయసుని దానం చేశాడు. ఈ కథ ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడి భవనం ముందు బ్రాహ్మణుడిగా వేషం మార్చుకొని వెళ్తాడు. దుర్యోధనుడి గుమ్మం ముందు వెళ్లి భిక్షాందేహి అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు అక్కడికి వస్తాడు మరియు బ్రాహ్మణుడికి స్వర్ణ మాణిక్యాలు దానంగా ఇస్తాడు. వాటిని బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు స్వీకరించకుండా, యువరాజా, నాకు ఇవన్నీ వద్దు, నేను వేరే భిక్ష కోసం వచ్చాను. బ్రాహ్మణుడిని చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోతాడు. దుర్యోధనుడు బ్రాహ్మణుడిని చూసి, మీకు ఏం కావాలి గురుదేవా, మీకేం కావాలో ఇస్తాను అని చెప్తాడు. మీరు కేవలం నాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేను వృద్ధాప్యంతో బాధపడుతున్నాను. నేను చిన్నప్పటి నుండి 4 దిక్కులు తిరిగి అన్ని దేవాలయాలు దర్శించుకోవాలి అనుకున్నాను. కానీ నాకు వయసు ఉన్నప్పుడే ఈ యాత్రని పూర్తి చేయలేకపోయాను. ఇప్పుడు నాకు వృద్ధాప్యం వచ్చింది. వృద్ధుడిని అయినందువలన నా శరీరం ఇప్పుడు శక్తిహీనమైంది మరియు ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలీదు. యవ్వనమైన శరీరం లేకపోతే 4 దిక్కుల్లో ఉన్న ఆలయాలు నేను దర్శించుకోలేను. కాబట్టి నువ్వు నాకు దానంగా ఇవ్వాలనుకుంటే మీ యవ్వనాన్ని దానంగా ఇవ్వండి అని చెప్పినప్పుడు దుర్యోధనుడు బ్రాహ్మణుడితో, నా యవ్వనం మీద కేవలం నా ఒక్కడి అధికారం లేదు, నా భార్య అధికారం కూడా ఉంది. అందుకని దానం ఇచ్చే ముందు నా భార్యని కూడా ఒకసారి అడుగుతాను. అందుకని మీరు కొంత సమయం వరకు వేచి ఉండండి. నేను నా భార్యతో మాట్లాడి మళ్ళీ వస్తాను అని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, సరే అలాగే చెయ్యండి మహారాజా అని చెప్తాడు. దాంతో దుర్యోధనుడు భానుమతి దగ్గరికి వెళ్లి జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు. కానీ భానుమతి దుర్యోధనుడితో బ్రాహ్మణుడికి యవ్వనం ఇవ్వొద్దని చెప్తుంది. అప్పుడు దుర్యోధనుడు ముఖం కిందికి దించుకొని బయటికి వచ్చి బ్రాహ్మణుడితో, నేను నా యవ్వనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా భార్య అందుకు అంగీకరించడం లేదు. కాబట్టి నా యవ్వనాన్ని మీకు ఇవ్వడం కుదరదని చెప్తాడు. మరియు నన్ను క్షమించండి, మీకు మరేదేమైనా కావాలంటే నేను ఇస్తాను అని చెప్తాడు. దాంతో బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు అక్కడి నుండి కర్ణుడి భవనానికి వెళ్తాడు. కర్ణుడి ద్వారాల ముందు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు భిక్షాందేహి అని అరుస్తాడు. అప్పుడు దానం కోసం ఒక బ్రాహ్మణుడు వచ్చాడని తెలుసుకున్న కర్ణుడు అక్కడికి వేగంగా వస్తాడు. అలాగే కర్ణుడు ముందుగా బ్రాహ్మణుడి కాలుని కడిగి అతనికి భోజనం పెడతాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడితో, మీకు ఏ విధమైన సహాయం పడగలను అని అడుగుతాడు. చెప్పండి, మీకేం కావాలో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు మరియు నా సర్వస్వం మొత్తం మీకు కావాలన్నా దానం చేస్తాను అని చెప్తాడు. అయితే బ్రాహ్మణుడు దుర్యోధనుడితో ఎలా అడిగాడో కర్ణుడిని కూడా అలాగే అడుగుతాడు. దాంతో కర్ణుడు తన భార్యతో ఆఖరిసారిగా మాట్లాడి వస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లి వృషాలితో కర్ణుడు మాట్లాడతాడు. అప్పుడు వృషాలి కర్ణుడితో, ప్రభు, మీ దానగుణం ఎలాంటిదో నాకు తెలుసు. కాబట్టి మీరు నిస్సంకోచంగా ఎవరి అంగీకారం లేకుండా ఏం కావాలంటే అది దానం చెయ్యవచ్చు అని చెప్తుంది. అప్పుడు కర్ణుడు బయటికి వచ్చి బ్రాహ్మణుడికి తన యవ్వనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు తన నిజ స్వరూపాన్ని ధరించి, మీ దానగుణాన్ని తెలుసుకొని ధన్యుడయ్యాను. కర్ణ, మిమ్మల్ని మించిన దానవీరుడు లేడు అని మీరు నిరూపించారు. ఈ భూమి మీద ఎంతో మంది దానం చేసేవారు ఉన్నారు, కానీ మీలాంటి వారిని ఎక్కడ చూడలేదు అని చెప్తాడు. ఇలాంటి దానవీరత్వం వల్ల మీకు భూమి మీద సూర్యుడు ఉన్నంత వరకు మీ దాన గుణాన్ని కీర్తిస్తారు అని చెప్తాడు. అయితే ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి కర్ణుడు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.